శ్రీ పోత్రూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తనను గురించి తెలిపే పద్యం. వీరబ్రహ్మం గారి కర్తృత్వాన్ని నిరూపించడానికి ఈ శతకంలోని ఈ పద్యం తిరుగులేని సాక్ష్యం. వీరబ్రహ్మం గారిది విశ్వకర్మ కులం అనడం గురించి లోకంలో ఎటువంటి విప్రతిపత్తి లేదు కదా. అలాగే తన కులాన్ని గురించి కూడా చెప్పక చెప్తున్నట్లుగా క్రింది పద్యంలో కనబడుతుంది. విశ్వకర్మను నేను, విప్రులు మీరయ, రొప్పి ఎక్కువనట రోత కాదే, ఎక్కువ తక్కువ కెమధర్ముడున్నాడు, కాళికాంబ హంస కాళికాంబ. విశ్వము నడిపింప విశ్వకర్మ తన కులాన్ని చెప్పడం కోసం కాకుండా కులాలలోని హెచ్చుతగ్గుల్ని నిరసించడానికి ఈ పద్యం చెప్పబడింది. దీన్ని బట్టి ఈ శతకకర్త విశ్వకర్మ అయిన వీరబ్రహ్మం గారే అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. వీర శబ్దం ఉన్న పద్యం. వీరబ్రహ్మం గారి పేరులోని మాతృక పదం వీరతో ఉన్న పద్యం ఒకటి ఈ శతకంలో కూడా లభిస్తున్నది. దీన్ని బట్టి కూడా ఈ శతకానికి కర్త వీరబ్రహ్మం గారు అయ్యి ఉండవచ్చు. తన విషము తాను విరువక మునుపెవ్వరునైనా దీని మూలము కనిరే, తన విషము తాను విరుచుట పనికని చిన్న మహమ్మాయి పంపుర వీరా. అయితే గౌతమి గ్రంథాలయంలోని ప్రతిలో ఈ 5 పంక్తుల పద్యంలో ఈ వీర శబ్దం కనిపించడం లేదు. తన విషము తాను తిరువక మునివరులకెవరికైనను ముళ్ళ పుటవున, తన విషము తానే విరుచుట గనులందరూ మహమ్మాయి కదవే, కాళికాంబ హంస కాళికాంబ. పేరు పెద్దబ్రహ్మం అని సూచించే పద్యం. తన పేరు బ్రహ్మంగా పిలువబడుతుందని సూచించే పద్యం ఈ శతకంలో ఉన్నది. వీరబ్రహ్మం గారి కర్తృత్వ నిరూపణకు ఈ పద్యం మరొక సాక్ష్యం చూడండి. పేరు మనసుమాయే పెనుబాము సమమవును, పెదబ్రహ్మము పేర పిలువనాయే, మనసు వాయువౌట మర్యాద తెలియరో, కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యాన్ని బట్టి ఆయన పేరు పెదబ్రహ్మంగా తెలుస్తుంది మనకు. వృత్తి సూచక పదాలు. ఈ హంస కాళికాంబ శతకంలో కూడా బ్రహ్మంగారు విశ్వకర్మ వృత్తికి సంబంధించిన పనిముట్ల పేర్లను ఉపయోగించి చెప్పిన పద్యాలను బట్టి విశ్వకర్మ వృత్తికారుడైన వీరబ్రహ్మంగారే ఈ శతకానికి కర్త అనే ప్రతిపాదనకు బలం చేకూరుతున్నది. 1. పట్టు ముద్దకారు పట్టుకబొట్టుట, మనసుకు బుద్ధికి మరశీల కొన్నట్లు, ఎరుకనే సుత్తిచే నిగురుగొట్టితే పలుకు, అజ్ఞానపు శీల యది మహాబలిమియ, సుత్తిచే బాగుగా చెందవలయు, ప్రకృతి పుటముంచి వికృతి గణవలే కాలి మొదలైనవి. సిద్ధార్థ శతకం లేదా సిద్ధార్థ బోధ కర్తృత్వ నిర్ణయం. వీరబ్రహ్మం గారిదిగా గుర్తింపబడుతున్న మరో ముఖ్యమైన శతకం సిద్ధార్థ శతకం లేదా సిద్ధబోధ. ఈ శతకంలో అన్ని పద్యాలకు సిద్ధ అనే మొకటం ఉన్నది. మొత్తం పద్యాలు 55. ఇంచుమించు అర్ధ శతకానికి సరిపడే పద్యాలు ఉన్నందువల్ల, సిద్ధ మొకటంలో ప్రయుక్తమై ఉన్నందువల్ల ఈ శతకానికి సిద్ధార్థ శతకం అని నామకరణం చేయడం జరిగింది. తను శిష్యుడైన సిద్ధప్పను ఉద్దేశించి వీరబ్రహ్మం గారు అనేక విషయాలు బోధిస్తున్నట్లుగా ఇందులో పద్యాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని సిద్ధబోధ పేరుతో కూడా పిలవడం సమంజసమే. 55 పద్యాల్లో 13 పద్యాలు ఆటవెలది, మిగిలినవన్నీ కంద పద్యాలు. ఇటీవల మఠం వారు ఈ శతకాన్ని పరిష్కరించి సిద్ధార్థ శతకం 1986గా పేరుతో ముద్రించారు. ఇందులో అనేక వేదాంత తత్వయోగ విషయాలతో పాటు సమాజపరమైన విషయాలు కూడా వివరింపబడ్డాయి. వాటి అవగాహనతో చూస్తే అవి బ్రహ్మంగారు చెప్పిన పద్యాలే చూడండి. సంసారం నందుండియు సంపారము మిథ్య చేసి, సర్వము తానై సంసారమందు నిలిచిన సంసారే రాజయోగి సత్యము సిద్ధ. సంసారం చేస్తూ రాజయోగం జీవితం గడపడం సాధ్యమని తెలిపే ఈ పద్యం
వీరబ్రహ్మం గారికి వర్తించేదే. ఆ విషయాన్ని తన శిష్యుడైన సిద్ధయ్యను ఉద్దేశించి బోధిస్తున్నట్లుగా ఉంది. అందుచేత ఇది వీరబ్రహ్మం గారి రచన అని నిర్ణయించవచ్చు. ఇక మొదటి పద్యం సాంప్రదాయకంగా శ్రీతో ప్రారంభమైంది. శ్రీకరముగా శివకవులకు, ప్రాకటముగా భక్తులకును, భావజ్ఞులకున్ లోకములలోన వెల్గుని రాకారమునకు శరణమనరా సిద్ధా. ఫలశ్రుతితో చివరి పద్యం ఈ విధంగా ఉంది. అంతా బ్రహ్మమయమని సంతానమున దిరుగువారు సర్వజ్ఞులు, శ్రీకాంతుని కృపచే వారికి చింతలు లేవయ్యే, వారు సిద్ధులు సిద్ధా. సౌజన్య పత్రికలు, కర్తృత్వ నిర్ణయం. ఇంగ్లీష్లో అపోస్టోల్స్ మత ప్రచార పత్రికలు వంటివి ఈ సౌజన్య పత్రికలు. కందిమల్లయ్యపల్లె బ్రహ్మంగారి మఠంలో 2 పత్రికలు ఉన్నాయి. ఈ 2 బ్రహ్మంగారి మఠానికి ఏ విధంగా లభించాయో మఠం వారు ముద్రించిన కాలజ్ఞానం 1985 గ్రంథంలో ఈ క్రింది విధంగా ఉంది. 1. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంసార గృహమందు పుట్టపై పీఠంలో పరిదావి సంవత్సర 1912 కార్తీక శుక్రవారం రోజు పూజారి రామయ్య గారు పూజ చేయుచుండగా వారికి కనిపించిన కాలజ్ఞాన తాళపత్రము. శ్రీ ప్లవనామ సంవత్సర 1921 చైత్రశుద్ధ సౌమ్యవారం పగలు 3 గంటలకు కంది మల్లయ్యపల్లి శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవ సమాధి ఉత్తర భాగమున స్వామివారి పాదుకా సన్నిధానమున మఠాధిపతులు శ్రీ శ్రీనివాస స్వాముల వారికి లభింపబడిన తాళపత్రము. ఇవి లభించడం గురించి కొన్ని నమ్మకాలు కూడా పెనవేసుకుని ఉన్నాయి.